ఇవ్వండి నేరేడుకాయలకి అయితే వెళ్ళొచ్చాము చెట్టు దగ్గరికి. బకెట్కి చూసారా ఎంత బాగున్నాయో, నిగనిగలాడుతున్నాయి నల్లగా. ఏ నాకు తెలుసు కొన్ని ఎవరికన్నా ఇచ్చామనుకోండి వాళ్ళ ఫేస్లో ఆనందం కనపడుద్ది కదా, అది భలే అనిపిస్తుంది అనమాట, మనకి మనసుకి తృప్తిగా ఉంటుంది. నిన్న నేను ఇలాగే తీసుకొస్తే ఒక నలుగురికి అలా పెట్టాను అనమాట కాయలు. అక్కడ చెట్టు దగ్గర కోసేటప్పుడు కూడా పెట్టేసరికి ఈవినింగ్ మా జున్ను గొడవ వేసుకుంది నాతో. నువ్వు అందరికి కాయలు ఇస్తున్నావు, మనకేమున్నాయి అవి ఇవన్నీ గొడవ వేసుకుంది. సో అందుకే మళ్ళీ వెళ్ళి తీసుకొచ్చాము. ఈరోజు నేను చెట్టు దగ్గరికి వెళ్ళగానే ఒక ముసలాయన అయితే కొన్ని కాయలు ఇచ్చాను నాకు పిలిచి. నాకు అనిపించింది నిన్న నేను అందరికి పంచాను కదా, అదే మనం ఏదైతే మనం మంచి చేస్తామో మనకు అదే రిటర్న్ అవుతుంది. సో అది నాకు నేరేడుకాయల్లో ప్రూవ్ అయిందనమాట. నేను నిన్న పెట్టాను కాబట్టి ఈరోజు నాకు వెళ్ళగానే నేను అడగను కూడా అడగలేదు. బేసికల్గా నేను ఎవరిని ఏం అడగను. సో తను చేయి చాచి ఇస్తుండేసరికి తీసుకోవాలనిపించింది, వద్దని చెప్పకూడదు కదా, ఇచ్చారనమాట. మనం ఏది ఇస్తే అది రిటర్న్ అవుతుంది కదా. సో మనకు గుడ్ ఇచ్చినప్పుడు వచ్చేస్తుంది, మనకు బ్యాడ్ ఇస్తే మాత్రం దానికి డబల్ అయితే వస్తుంది, కర్మ అయితే రిటర్న్ అవుతుంది. సో జాగ్రత్తగా ఉండండి ఏమైనా చేసేటప్పుడు. కానీ ఎవరినైనా అన్యాయం చేయాలనుకుంటే మాత్రం అది ఖచ్చితంగా రిటర్న్ అయితే కొట్టిద్ది. టైం పట్టిద్ది కానీ ఆ టైంకి తగ్గట్టు ఆ పెయిన్ మాత్రం వచ్చేస్తుంది. ఇది మాత్రం కన్ఫామ్ అనమాట. చాలామంది అయితే ఎక్స్పీరియన్స్ అయి ఉంటారు. ఎవరైనా ఎక్స్పీరియన్స్ అయి ఉంటే నాకు కమెంట్ చేయండి. అందరి లైఫ్లో వస్తాయి అవి, అందరి లైఫ్లో అవి ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత వాళ్ళు కొంచెం మారుతారు. నిజమే కదా. సో మీ స్టోరీ కూడా ఏదైనా ఉంటే నాకు కమెంట్ చేయండి. నేను బెస్ట్ స్టోరీ అయితే నేను పిన్ చేసి పెడతాను. ఇదండి మన ఎరేడుగాయల వేట అయిపోయింది. బాయ్.